హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనము పిఎఫ్ ఆటో ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మనకు సోషల్ మీడియాలో ఒక వార్త కనిపిస్తుంది, ఏంటంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది ఇక నుండి ఆటో ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటున్నారు. యాక్చువల్లీ అది వాస్తవంగా జరుగుతుందా లేదా తెలుసుకుందాము. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ ఆటో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఒక కంపెనీలో ఇప్పుడు మీరు డ్యూటీ చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు. ఎగ్జిట్ అయిన తర్వాత రెండో కంపెనీ మీరు జాయిన్ అయినప్పుడు ఈ రెండో కంపెనీ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే, ఈ ఫస్ట్ కంపెనీ అమౌంట్ని ఆటో ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది రేజ్ చేస్తాడు. అప్పుడు మాత్రమే ఫస్ట్ కంపెనీ అమౌంట్ సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్ ఆటో ట్రాన్స్ఫర్ అనేది జరగదు, లేదా మనంగా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి. సో మనంగా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ముందు మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్ కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. అంటే బ్యాంకు, ప్యాను, అలానే ఆధారు, ఈ మూడు కూడా లింక్ ఉండాలి. లింక్ ఉన్నప్పుడే మనము ఆ పిఎఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. ఇక్కడ ఇప్పుడు వీరి యొక్క అకౌంట్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వీరి పిఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేదు, అలానే ప్యాన్ కార్డు లింక్ లేదు, రెండు కూడా లింక్ లేవు. ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చూడండి, అసలు ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ ఇక్కడ మనకు రావు. ఓకే, అది ఎలా చూడాలి మనము? సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఆన్లైన్ సర్వీస్ పైన మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనము పిఎఫ్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కింద ఫస్ట్ మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది, అంటే 4 డిజిట్స్, అలానే ఐఎఫ్సి కోడ్ కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వీరికి బ్యాంక్ అకౌంట్ మరియు ఐఎఫ్సి కోడ్ రెండు కూడా లింక్ లేవు. ఓకే, ఇప్పుడు నేను కొంచెము కిందికి స్క్రోల్ డౌన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే అంటే ఇక్కడ మనకు యాక్చువల్లీ పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ రావాలి, కానీ ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్స్ ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయరు లేదా ప్రీవియస్ ఎంప్లాయరు ఎటువంటి ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ అకౌంట్ అనేది కేవైసీ అనేది కంప్లీట్ చేయలేదు కాబట్టి. ఇక్కడ మనము చూస్తున్నాం, చూడండి, యువర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఈజ్ మిస్సింగ్, బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ ఈజ్ మిస్సింగ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అంటే ఆటో ట్రాన్స్ఫర్ అనేది అందరికీ పాసిబుల్ కాదు. ఈపీఎఫ్ఓలో వచ్చే ఏ అప్డేట్ అయినా అప్డేట్ వస్తుంది, కానీ అప్డేట్ వాస్తవ రూపంలో వచ్చేసరికి అది అందరికీ ఉపయోగపడదు. 100లో ఒక్కరికి ఉపయోగపడుతుంది. అది మాత్రం మీరు గమనించాలి. అంటే పిఎఫ్ ఆటో ట్రాన్స్ఫర్ అనేది అందరికీ కూడా అది ఉపయోగపడేటటువంటి అంశం అయితే కాదు, ఎందుకంటే కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.